మీ రాశి, మీ జన్మ నక్షత్రం తప్పనిసరిగా కామెంట్ చేయండి. వాటికి తగిన వీడియోలు చేస్తాను. గ్రహాల రాకుమారుడు బుధుడు తెలివితేటలు, తర్కం, లెక్కలు, వ్యాపారానికి కారకుడు. జాతకంలో బుధుడు గనక శుభస్థానంలో ఉన్నట్లయితే వారి వారి జీవితాల్లో చాలా కీలక మార్పులు చోటు చేసుకుని చాలా శుభాలని, అదృష్టాలని చూస్తారు. చాలా సంతోషంగా జీవిస్తారు. పనుల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు. ఈ నెల 10 నుంచి 29వ తేదీ వరకు తిరోగమనంలో బుధుడు సంచారం చేయబోతున్నాడు. దీనివల్ల ఆర్ట్స్ ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళు, రచనలు, సాహిత్యం, కళలు, జర్నలిజం రంగాల్లో ఉండే వారికి కూడా ఊహించని రీతిలో కలిసి రాబోతుంది. ఏ రాశులకి బుధుడు తిరోగమనం వల్ల కలిసి వస్తుందో చూద్దాం. మిథున రాశి. ఉపాధ్యాయ రంగంలో, టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వారికి బాగా కలిసి వస్తుంది ఈ నెల. జర్నలిస్టులుగా మీడియా రంగాల్లో పనిచేసే వారికి, పత్రికా సంపాదకులకు బాగా కలిసి వస్తుంది. ఊహించని రీతిలో ప్రయోజనాలు ఎదుర్కొంటారు వీరు. పదోన్నతులు రావడం, ప్రమోషన్స్ రావడం, ఇతర కంపెనీల్లో కొత్త కొత్త అవకాశాలు వీరిని వెతుక్కుంటూ రావడం, చాలా హై ప్యాకేజెస్ వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఉద్యోగస్తులందరికీ వారి పై అధికారుల నుంచి మద్దతు వస్తుంది, వారికి కావాల్సినంత సపోర్ట్ వస్తుంది. అట్లాగే కొలీగ్స్, ఇతర సహోద్యోగుల నుంచి కూడా వీరికి కావాల్సినంత సపోర్ట్ వస్తుంది. మొత్తంగా మిథున రాశి వారికి చాలా బాగుంటుంది. కన్యా రాశి. సాంకేతిక రంగంలో, సైంటిఫిక్ టెక్నాలజీ రంగంలో ఉండే వారికి చాలా బాగా కలిసి వస్తుంది. వీరు చాలా మంచి స్థాయికి చేరుకుంటారు. వీరు చాలా కాన్ఫిడెంట్గా ఏదైనా పని చేపట్టినట్లయితే ఖచ్చితంగా విజయాలను చవిచూస్తారు. ఆర్థికంగా, ఫైనాన్షియల్గా కూడా ఇక మీదట చాలా బాగుండబోతుంది వీరికి ఇంతకు ముందు కంటే. ఇతరులకు ఉన్న అపార్థాలు, మీ పైన ఎవరికైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా గడుపుతారు. గతంలో స్టార్ట్ చేసి పూర్తి కానీ పెండింగ్ పనులన్నీ కూడా ఈ టైంలో మీరు పూర్తి చేసుకునే అవకాశం ఉంది. రీసెర్చ్ డిపార్ట్మెంట్స్లో ఎవరైనా పని చేస్తుంటే వారికి ఊహించని విధంగా అద్భుతమైన ప్రయోజనాలు, లాభాలు కలిసి వస్తాయంట. మకర రాశి. కెరియర్ పరంగా వీరికి కూడా చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. కెరియర్ చాలా బాగుంటుంది. ఉద్యోగస్తులకి, ఆల్రెడీ ఉద్యోగాలు చేసేవారికి చాలా సపోర్ట్ లభిస్తుంది ఫ్యామిలీ నుంచి, అట్లాగే వారు పనిచేసే కంపెనీల నుంచి. వీరికి విశేషమైన ప్రయోజనాలు కలగనున్నాయంట ఈ టైంలో. మీ మాట తీరు, ఒకవేళ మీరు మాట తీరును కనుక సరిగ్గా చూసుకుంటే, మీ మాట తీరు వల్ల అనేక మంది మీకు దగ్గరయ్యి మీ జీవితం చాలా సంతోషకరంగా మారుతుందని చెప్తున్నారు. జీవితకాలం మీ మాట తీరు కనుక మీరు సరిదిద్దుకున్నట్లయితే, మీ మాట తీరు బాగున్నట్లయితే, ఎవరిని కించపరచకుండా మాట్లాడితే కనుక చాలా బాగుంటుందని అంటున్నారు. ఏ పని సాధించాలన్నా అందుకు ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి. పనిని పూర్తి చేసే సామర్థ్యం ఖచ్చితంగా మకర రాశి వారికి లభిస్తుందట. జ్యోతిష శాస్త్రం ప్రకారం కొన్ని నెలల్లో పుట్టిన అబ్బాయిల ప్రేమ బాధ్యత, అంకిత భావంతో కూడుకుని ఉంటుంది. వీరు ప్రేమించే తీరు వేరు, గౌరవాన్ని చూపించే శైలి వేరు. వీరు భార్యను అమితంగా ప్రేమిస్తారు, మహారాణిలా చూసుకుంటారు, ఏమైనా చేస్తారు వారి కోసం. ప్రతి నెలకి ఒక ప్రత్యేకత ఉంటుంది. కొన్ని నెలల్లో పుట్టిన అబ్బాయిలు మంచి ప్రేమికులు అయి ఉంటారు, భార్యను చాలా హృదయపూర్వకంగా చూసుకుంటారు. వీరి జీవితంలో భాగస్వామి మాత్రమే కాదు, ఆమె ఇంకా వారి ప్రపంచం అన్నట్లు. వారి శక్తి, వారి సంతోషాలకి మూలం ఆమె అన్నట్లు ప్రవర్తిస్తారు. వారి దృష్టిలో ప్రేమ అంటే గౌరవం, అర్థం చేసుకోవడం, అంకిత భావం, ఇట్లాంటివి అంతా పెట్టుకొని మహారాణిలా చూసుకుంటారు. ఆ ప్రత్యేక నెలల్లో పుట్టిన వాళ్ళు ఏంటో తెలుసుకోండి. మార్చిలో పుట్టిన అబ్బాయిలు చాలా నమ్మకంగా ఉంటారట. ఇతరులు చెప్పేది చాలా ఓపికగా విని చాలా లోతైన భావాలను కలిగి ఉంటారని, అంటే డీప్ ఇన్సైట్స్ కలిగి ఉంటారని అంటారు. ప్రేమను భార్య మీద ఉన్న ప్రేమను మాటల్లో చెప్పడమే కాకుండా వీళ్ళు చేతల్లో కూడా చూపిస్తారంట. రకరకాల సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇచ్చి భార్య కోసం పాటలు పాడి ఆమె మనసును వీరు గెలుచుకుంటారట. తన మనసును అర్థం చేసుకోవడమే కాకుండా తనకు తగ్గినట్లు నడుచుకుంటారట. సో చూసుకోండి అమ్మాయిలు, మార్చ్ అబ్బాయిలని ఖచ్చితంగా పెళ్లి చేసుకునే అవకాశం ఉంటే చేసుకోండి. అలాగే మే నెలలో పుట్టిన అబ్బాయిలు కూడా స్థిరమైన ప్రేమికులు అంట. వీరికి సంబంధం అంటే, బంధాలంటే చాలా శాశ్వతంగా నిలుపుకోవాలన్న ఆశ ఉంటుందంట. భార్యకు అండగా ఉండటమే కాకుండా ఆమెని రక్షించుకుంటారంట. వీరి ప్రేమలో కూడా నిజాయితీ ఉంటుందట, భరోసా ఉంటుందంట. ఈ అబ్బాయిల మాటలు వీరు ఒకవేళ చాలా తక్కువగా మాట్లాడినా కూడా
చేతల్లో మాత్రం కావలసినంత ప్రేమ చూపిస్తారంట. వీరి ప్రేమలో కూడా సహజమైన శ్రద్ధ ఉంటుందట. వీరు తమ భాగస్వామిని వారి అవసరాలను అర్థం చేసుకొని వాటికి తగ్గట్టుగా జీవిస్తారట. అట్లాగే ఆగస్టు నెలలో పుట్టిన అబ్బాయిలు కూడా చాలా విశ్వాసంగా, అంకిత భావంతో పని పట్ల, జీవిత భాగస్వామి పట్ల చాలా శ్రద్ధగా ఉంటారంట. వీళ్ళు చాలా పీస్ఫుల్గా ఉండటమే కాకుండా మీ లైఫ్ని కూడా పీస్ఫుల్గా ఉంచుతారట. ఆమెను ప్రేమించడమే కాకుండా ప్రతి నిర్ణయంలో భాగస్వామికి పార్ట్నర్ని కలుపుకొని పార్ట్నర్తో కలిసి డిస్కస్ చేసి నిర్ణయాలు తీసుకుంటారట. వీరి దృష్టిలో వీరే ఒక రాజ్యానికి రాజు అయితే వాళ్ళ భార్యను మహారాణిలా చూసుకుంటారట ఆ రాజ్యానికి. వీరి ప్రేమలో చాలా సౌమ్యత, స్థిరత్వం, ఆత్మీయత కూడా చాలా ఎక్కువ ఉంటాయట. అట్లాగే నవంబర్లో పుట్టిన అబ్బాయిలు చాలా లోతైన భావాలతో ఉంటారట. వీరు బయటికి కొంచెం కఠినంగా అనిపించినా, కొంచెం హార్ష్గా అనిపించినా బయటికి లోపల చాలా సున్నిత మనస్తత్వాలని, వీరికి అంతులేని ప్రేమ ఉంటుందని చెప్తున్నారు. భార్య బాధపడితే వీరి మనసు తట్టుకోలేదు. వీరు తమ ప్రేమను చేతల ద్వారా మాత్రమే చూపిస్తారు, మాటల్లో చెప్పడం వీరికి చేత కాదు. భార్యను సంతోషంగా ఉంచడమే వీరికి ముఖ్యమైన పని. వీరు తమ ప్రేమలో అహంకారాలని, ఈగోలని పక్కన పెట్టి ఆత్మీయతతో, ఆప్యాయతతో ముందుకు వెళ్తారట.